అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సిఎస్ అనుష. నేను కీటక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వ్యవసాయ కళాశాల వరంగల్లో పనిచేస్తున్నాను. యాసంగి వరిలో ప్రధానంగా కాండం తొలచు పురుగు మరియు ఆకుముడత పురుగు మరియు వరి ఈగ ఆశించి వరి పంటకి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా కాండం తొలచు పురుగు చూసినట్లయితే ఇది ఖరీఫ్ పంట కంటే రబీ పంటలో యాసంగి పంటలో ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ కాండం తొలచు పురుగునే మొగి పురుగు అని కూడా అంటారు. ఈ మొగి పురుగు గోధుమ రంగు, తల్లి పురుగులు గోధుమ రంగు లేదా పసుపు రంగులో ఉంటాయి. ఈ పురుగు జీవిత చక్రము 32 నుంచి 45 రోజుల సమయంలో పూర్తవుతుంది. ఈ పురుగు కనుక నారు దశలో ఆశించినట్లయితే మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. అదే పిలక దశలో ఆశించినట్లయితే ప్రధాన కాండంలోకి తొలుచుకొని వెళ్ళి తినడం, ప్రధాన కాండం లోపల తినడం వలన ప్రధాన కాండం ఎండిపోవడం జరుగుతుంది. ఆ ఎండిపోయిన ప్రధాన కాండంని తీసినట్లయితే అది సులువుగా రావడం జరుగుతుంది. అదే ఈ పురుగు అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఆశించినట్లయితే కంకులు ఈనిన తర్వాత తెల్ల కంకులు గమనించడం జరుగుతుంది. వరిలో కాండం తొలచు పురుగు నివారణ చర్యలు గమనించినట్లయితే ఈ పురుగు ఉనికిని గమనించడానికి దీపపు ఎరను లేదా లింగాకర్షణ బుట్టలను పొలంలో అమర్చుకోవాలి. ఈ లింగాకర్షణ బుట్టలను ఎకరానికి 3 లేదా 4 అమర్చుకోవాలి. ఈ లింగాకర్షణ బుట్టల్లో వారం పాటు 25 నుంచి 30 రెక్కల పురుగులు గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ పురుగు తల్లి పురుగు ఆకుల కొనలలో గుడ్ల సముదాయంను పెడుతుంది. కావున రైతులు నాటు వేసే ముందు ఆకు కొనలను త్రుంచడం వల్ల ఈ గ్రుడ్ల సముదాయాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా ఈ పురుగు కనుక పిలక దశలో ఆశించినట్లయితే కార్బోఫ్యూరాన్ గుళికలు 3G గుళికలు ఎకరానికి 10 kg లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 kg లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.4G గుళికలను బురద పదునులో వేయడం వల్ల ఈ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ పురుగు కనుక చిరుపొట్ట దశలో ఆశించినట్లయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP మందు 2 గ్రాములు లీటర్ నీటికి కానీ లేదా క్లోరాంట్రినిప్రోల్ 18.5 SC మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవడం వలన ఈ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఆకుముడత పురుగు గురించి గమనించినట్లయితే ఆకుముడత పురుగు ఆశించిన మొక్కల్లో ఆకులు నిలువుగా ముడుచుకొని పోతాయి. ఆ నిలువుగా ముడిచిన ఆకులలో ఈ లార్వాలు ఆకుముడత పురుగు యొక్క లార్వాలు పత్రహారితాన్ని తినడం వలన ఆకుల మీద తెల్లటి చారలు కనిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ముడుచుకున్న ఆకులను విడదీసి చూస్తే గనక లేత పసుపు లేదా లేత ఆకుపచ్చ లార్వాలని గమనించవచ్చు. ఈ పురుగు ముఖ్యంగా పూటాకు దశలో ఆశించినట్లయితే పంటకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ ఆకుముడత పురుగు పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉన్నట్లయితే మరియు వెడల్పాటి ఆకులు గల రకాల్లో ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ పురుగు నివారణకి పిలక దశలో క్లోరోపైరిఫాస్ 50 EC 1.6 మిల్లీలీటర్లు కానీ లేదా ఎసిఫేట్ 75 SP 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఈ పురుగు కనుక పొటాకు దశలో ఆశించినట్లయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP 2 గ్రాములు లేదా క్లోరాంట్రినిప్రోల్ 18.5 SC 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఫ్లూబెండియమైడ్ మందు 480 SC 0.1 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండియమైడ్ అనే మందు 20 WG కూడా మార్కెట్లో అవైలబుల్ గా ఉంది. ఫ్లూబెండియమైడ్ 20 WGది 0.25 గ్రాములు కూడా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఆకుముడత పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. అదేవిధంగా వరి ఈగ కూడా యాసంగిలో వరిని ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ వరి ఈగ ఆశించిన ఆకులు తెల్లగా మారిపోతాయి.
ఆకులు సన్నగా పెరిగి తెల్లగా మారిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా తెల్లగా మారిన ఆకుల అంచులలో వరుస క్రమంలో రంధ్రాలు కూడా గమనించడం జరుగుతుంది. ఈ పురుగు ఆశించడం వల్ల వెన్నులోని గింజలు సరిగా పాలు పోసుకోక తాలు గింజలు కూడా గమనించడం జరుగుతుంది. ఈ వరి ఈగ అనేది వ్యాసంగిలో 40 నుంచి 60 రోజుల పంటల్లో ఆశించి పంటకి నష్టాన్ని కలగజేయడం జరుగుతుంది. ఈ వరి ఈగ నివారణ చర్యలు చూసినట్లయితే ఈ పురుగు ఉధృతిని తగ్గించడానికి క్లోరోపైరిపాస్ 50 EC 1.6 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 5 SC మందు 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు 4G గుళికలు ఎకరానికి 8 కిలోలు వేయడం వలన ఈ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.